మార్కాపురంలో చోటు చేసుకున్నటువంటి ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించిన ఘటనా ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ సన్నివేశాలు చూడొచ్చు. ఏదైతే మినీ ఇక్కడ స్లీపర్ బస్సు ఉందో ఈ బస్సు సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు లెఫ్ట్ సైడ్ రావాల్సిన అంటే డబల్ రోడ్ ఇది మార్కాపురం హైవే, ఒంగోలు టు మార్కాపురం హైవే ఇది. లెఫ్ట్ సైడ్ రావాల్సినటువంటి ఈ బస్సు స్లీపర్ బస్సు రైట్ సైడ్ రావడం జరిగింది. ఈ ఎదురుగా వస్తున్నటువంటి ఏదైతే టిప్పర్ ఉందో ఈ టిప్పర్ ఇతన్ని సేవ్ చేసే ఒక ఉద్దేశంతో అతను లెఫ్ట్ సైడ్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అతన్ని చూసుకోకున్నటువంటి ఫాస్ట్గా వెళ్తున్నటువంటి ఈ ట్రావెల్ బస్సు ఆ టిప్పర్కు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడం జరిగింది. ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఆయిల్ ట్యాంకర్ పేలిపోయి ఒక్కసారిగా దానికి మంటలు అంటుకొని ఆ మంటలు ఈ బస్సుకు అంటుకోవడం జరిగింది. ఈ ఢీ కొట్టడం కూడా ఏదైతే ఇక్కడ సెమీ స్లీపర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఉందో ఈ సెమీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఫ్రంట్ దగ్గర ఉన్నటువంటి డోరు నేరుగా అక్కడ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో ఈ సెన్సార్ అనేది జామ్ కావడం జరిగింది. ప్రయాణికులు కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఈ మంటలు అంటుకోవడంతో ఆర్టీసీ ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కూడా అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు మొత్తం చుట్టుముట్టాయి. మొత్తం బస్సు కూడా మంటల్లో చిక్కుకొని ఇక్కడ దగ్ధం కావడం జరిగింది. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి రావాలన్నా కూడా ఫ్రంట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రధాన ద్వారం ఉందో ఈ ద్వారం సెన్సార్ మొత్తం ఆగిపోవడంతో అక్కడ డోర్ మొత్తం జామ్ కావడంతో బయటికి పల్లెని పరిస్థితి నెలకొంది. దీంతో ఫ్రంట్ ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకొని ఈ విండోస్ కూడా బయటికి దూకడం జరిగింది. ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో బ్యాక్ సైడ్ నుంచి డోర్ ఉంటుంది, ఒక సురక్షితంగా బయటపడవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇందులో ఉన్నటువంటి 41 మంది ప్రయాణికుల్లో కొంతమంది బ్యాక్ సైడ్కు పరుగులు తీశారు. బ్యాక్ సైడ్ నుంచి కూడా తప్పించుకోలేక మంటల్లో చిక్కుకొని ఇక్కడ సజీవ దహనం కావడం జరిగింది. మొత్తం బస్సులో నిర్మల్ జిల్లా నుంచి అదే ఇక్కడ నెల్లూరు జిల్లా కావలి వరకు కూడా ఈ ప్రయాణికులు ప్రయాణించారు. అయితే మార్గ మధ్యమంలో ప్రయాణిస్తున్న క్రమంలో ఇక్కడ మార్కాపురం ఇక్కడ మేకలపాలెం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో మొత్తం 13 మంది సజీవ దహనం కాగా 28 మంది ఇక్కడ స్వల్ప గాయాలు అదేవిధంగా సివియర్ గాయాలతో ఇక్కడ బయటపడడం జరిగింది. వారిని ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్తో పాటుగా జిల్లా హాస్పిటల్కు తరలించడం జరిగింది. వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇదే బస్సు ఇక్కడ హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన ఏదైతే బస్సు ఉందో దీనిపైన గతంలో కూడా 2 ఛార్జీలు అనేవి నమోదు కావడం జరిగింది. 2 ఛార్జీలు నమోదు కావడంతో పాటుగా డ్రైవర్స్ ఏదైతే ఉందో ఓవర్ డ్రైవింగ్ డేంజరస్ డ్రైవింగ్ కేసుతో నమోదు కావడం జరిగింది. అదేవిధంగా కర్నూలులో చోటు చేసుకున్న ఘటన తర్వాత అంటే జనవరిలో ఈ ఏదైతే ఆర్టీఏ అధికారులు దీని మీద మెరుపు దాడులు చేశారో ఈ మెరుపు దాడుల్లో ఈ హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన డిజైన్లోనే లోపం ఉంది. ఈ డిజైన్ చూసినట్టయితే ఇంకా ఎక్కడ కూడా విండో అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ ద్వారం ద్వారా బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ మినీ స్లీపర్ బస్ దీన్ని చూసినట్టయితే ఇంకా ఒక చిన్న విండో మాత్రమే దీన్ని ఏర్పాటు చేశారు తప్పితే ప్రధాన ద్వారంగా ఎమర్జెన్సీ విండో అనేది ఇక్కడ ఏర్పాటు చేయకపోవడము ప్రధానంగా ఈ డిజైన్లోనే ప్రధాన లోపంగా స్పష్టంగా కనపడుతుంది. ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి డిజైన్లు గల ఈ సెమీ స్లీపర్ బస్సులను ఐడెంటిఫై చేసిన కేసులు నమోదైన ఈ హర్షిత ట్రావెల్ సంబంధించిన సంస్థ యజమానులను అధికారులు ఆర్టీ అధికారులు గత ఈ సంవత్సరం జనవరిలో హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాకపోవడము ప్రయాణికుల భద్రత పైన ఎటువంటి లెక్క అనేది లేకపోవడం అనేది చాలా స్పష్టంగా ఈ ఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. అధికారులు కూడా హెచ్చరికలతోనే ఇక్కడ పరిమితం అవుతున్నారు తప్ప వీటిపైన కఠిన చర్యలు తీసుకొని వీటిని పూర్తి స్థాయిలో వీటిని నిషేధించే దిశగా కఠిన చర్యలు తీసుకోకపోవడం కూడా ఈ యొక్క మరో ఘటనకు ఇక్కడ దారి తీసిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కర్నూలు తర్వాత అత్యంత ఘోరమైన ఘటన ఈ మార్కాపురం ఘటన. 13 మంది సజీవ దహనం అయ్యారంటే అసలు చాలా ఇందులో ఎంత తీవ్రత ఉందో ఇక్కడ బస్సు ట్రావెల్ సంబంధించిన డ్రైవర్ కానీ లేకపోతే యాజమాన్యంలో కానీ ఎంత నిర్లక్ష్యం ఉందో కూడా చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఈ 13 సంబంధించిన డెడ్ బాడీలు కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. వీరిని సమీపంలో ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్కు అక్కడ పోస్ట్మార్టం నిమిత్తం అక్కడ తరలించారు. సో వారిలో గుర్తించలేని ఏదైతే శవాలు ఉన్నాయో వారిని DNA టెస్ట్ ద్వారా గుర్తించి ఆ బాధిత కుటుంబాలకు అప్పచెప్తామని చెప్పేసి ఇప్పటికే అక్కడ జిల్లా కలెక్టర్ రాజబాబు కూడా చెప్పడం జరిగింది. సో తదుపరి ఏదైతే ఇప్పటికే ఒంగోలు ఆర్టీఏ అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరికృష్ణ ట్రావెల్స్ పైన ఏదైతే కేసులు నమోదయ్యో వాటిని పూర్తి స్థాయిలో ఇప్పుడు తోవబోతున్నాము. తదుపరి కూడా ఇటువంటి ఘోరమైన ఘటనలు మునుముందు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడమని చెప్పేసి ఇప్పుడు కూడా కలెక్టర్ ఇప్పుడే చెప్పడం జరిగింది. సో
ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్న క్రమంలో అధికారులు హెచ్చరిస్తున్న క్రమంలో మునుముందు కూడా ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన నేపథ్యంలో ఈ మునుముందు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, సంఘటన ప్రాంతం నుండి మార్కాపురం.